ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్క జీవి విధిరాత ఈ 5 విషయాలు జన్మించక ముందే నిర్ణయించబడతాయి. మరి అవి ఎలా నిర్ణయించబడతాయి, వేటిని ఆధారంగా చేసుకొని నిర్ణయించబడతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు తెలుగు హిస్టరీ స్టోరీస్. మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ 5 విషయాలను జన్మించిన తర్వాత మనం మార్చుకోవడం వీలు పడదు. వాటిని తప్పక అనుభవించి తీరవలసిందే. మరి ఆ 5 విషయాలు ఏమిటో, అవి ఏ విధంగా వేటిని ఆధారం చేసుకుని విధిరాత ఎలా నిర్ణయిస్తాడో ఈ రోజు మనం తెలుసుకుందాం. మొదటిది మానవుని జన్మ. ఎక్కడ జరగాలి, ఎవరికి బిడ్డగా జన్మించాలి అనేది మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది. మనందరం కూడా మన ఇష్ట ప్రకారం జన్మించలేము. అది మన చేతుల్లో లేని విషయం. ఒకవేళ మనకు నచ్చినట్టుగా నచ్చిన వారికి నచ్చిన ప్రదేశంలో జన్మించే అవకాశం ఉంటే అందరూ గొప్ప ధనవంతులు లేదా జ్ఞానవంతుల ఇండ్లలో జన్మ తీసుకుని సకల సుఖాలను అనుభవించాలని కోరుకుంటారు. కానీ అది మనకు వీలు పడదు. ఆ విధాత మనం జన్మించక ముందే మనకు యోగ్యమైన స్థానంలో మన జన్మను నిర్ణయిస్తారు. ఆ విధాత కూడా మన పూర్వజన్మలో చేసిన కర్మ ఫలాలను ఆధారంగా చేసుకుని మనం ఎక్కడ జన్మించాలి అనేది నిర్ణయిస్తారు. మన విధిరాత మనం చేసిన కర్మకు సంబంధం ఉంటుంది. మనం చేసిన కర్మల ఆధారంగానే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక రెండవది, మానవుని వద్ద ఎంత ధనం ఉండాలి, అతను ధనవంతునిగా బ్రతకాలా లేదా పేదవారిగా బ్రతకాలా అనేది ఆ విధాత మనం జన్మించక ముందే నిర్ణయించేస్తారు. మనందరం కూడా ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటాం. అందరూ కూడా ధనవంతులు కావాలనే కోరుకుంటారు. కానీ కొందరికే తొందరగా అదృష్టం వరిస్తుంది. మరి కొంతమందికి ఆలస్యంగా అదృష్టం కలిసి వస్తుంది. మరి కొంతమంది మనం చూస్తూ ఉండగానే పేదరికం నుండి ధనవంతులుగా మారిపోతారు. కొంతమంది ఎంత పని చేసినా చివరికి పేదవారిగానే మిగిలిపోతారు. ఇంకా కొంతమంది ఏ పని చేయకపోయినా గుప్త నిధులు దొరికి వారు ధనవంతులుగా అవుతారు. కొంతమందికి వారి వారసత్వంగా ధనం ప్రాప్తిస్తుంది. ఇదంతా కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది. ఇక మూడవది, మన వివాహం ఎప్పుడు, ఎలా, ఎవరితో జరగాలి అనేది మన విధిరాతలో ముందుగానే నిర్ణయించబడుతుంది. దాని ప్రకారమే మనకు వివాహం జరుగుతుంది. ఒకసారి మనం ఒకరిని వివాహం చేసుకోవాలి అని అనుకుంటాం. కానీ అనుకోని కారణాల వల్ల మనం కోరుకున్న వారితో వివాహం జరగకుండా వేరే వారితో జరిగిపోతుంది. ఇదంతా కూడా నిర్ణయించబడిన మన విధిరాత. అందుకే పెద్దలు అంటారు, నీ తలరాతలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది అని. అలాగే కొందరికి అసలు వివాహమే జరగదు. అది కూడా వారి విధిరాత, వారు చేసుకున్న పూర్వజన్మలోని కర్మ ఫలితం. ఇక నాలుగవది, మానవుడు ఎంత బుద్ధిమంతుడు, ఎంత జ్ఞానవంతుడు కావాలి అని, ఎవరికి ఎంత జ్ఞానాన్ని ప్రసాదించాలి అనే విషయం ఒక గురువు తన శిష్యులందరికీ సమానంగానే చదువు చెబుతాడు. కానీ కొందరి శిష్యులకు తొందరగా విద్యను నేర్చుకుంటారు. కొందరు శిష్యులు దానిని తొందరగా అర్థం చేసుకోలేరు. ఆ విధాత అందరినీ ఒకే విధంగా నిర్మించారు. అందరికీ కళ్ళు, ముక్కు, చెవులు, ఆలోచించడానికి మెదడును ఇచ్చాడు. కానీ ఈ లోకంలో కొందరే ఎక్కువ బుద్ధిమంతులు, కొందరు మంతమంతులు, కొందరు తెలివి తక్కువ వారు ఉన్నారు. మరి అందరూ ఒకే విధంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇదంతా కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది. ఇక చివరిది, మానవుని మృత్యువు. ఎప్పుడు, ఎక్కడ, ఏ వయసులో ఎలా జరగాలి అనేది మృత్యువు కూడా మనం జన్మించక ముందే మన విధిరాతలో నిర్ణయించబడి ఉంటుంది. దానిని ఎవరు తప్పించలేరు. అందుకే కొంతమందికి చిన్న వయసులోనే అకాల మృత్యు సంభవిస్తుంది. మరి కొంతమంది రోగాలతో పీడింపబడి మరణిస్తారు. మరి కొంతమంది వేరే వారి చేతులలో మరణిస్తారు. ఇదంతా కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడి ఉంటుంది. చూశారు కదా, ఇప్పుడు చెప్పిన 5 విషయాలు కూడా మనం పూర్వజన్మలో చేసిన కర్మల ఆధారంగానే నిర్ణయించబడతాయి. మనం చేసే ప్రతి కర్మ మన భవిష్యత్తును నిర్ణయించేస్తుంది. ఒకవేళ ఈ జన్మలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించకపోతే అవి వచ్చే జన్మలో అనుభవించి తీరవలసిందే. కర్మ ఎప్పటికైనా తిరిగి వస్తుంది. అదే కర్మ సిద్ధాంతం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.